ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకు తీవ్రమవుతున్నాయి. ఆఫ్ఘన్లోని పాక్టికా ప్రావిన్స్ పై పాక్ వైమానిక దాడులకు పాల్పడగా ఈ ఘటనలో 3 యువ క్రికెటర్లు సహా పలువురు మృతి చెందారు. ఈ క్రమంలో పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ పై ఆఫ్ఘన్ మాజీ ఎంపీ మరియం సొలైమాంకిల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మునీర్ ఎగదోస్తున్న ఉగ్రవాదం అనే మంట పాకిస్తాన్నే కాల్చేస్తోందని హెచ్చరించారు. పాక్ది పిరికి చర్య అంటూ దాడులను తీవ్రంగా ఖండించారు. భారత్, ఆఫ్ఘన్లపై పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ, దాని సైన్యం దశాబ్దాలుగా ఇదే హింసకు పాల్పడుతోందని మండిపడ్డారు. వాళ్లు చేసే దాడుల్లో యువ క్రికెటర్లు, చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకమన్నారు. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ దశాబ్దాలుగా ఉగ్రవాదుల్ని పెంచి వారిని ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారన్నారు. మీరు ఎగదోసిన మంటే మీ సొంత ఇంటిని కాల్చేస్తోందని గుర్తుపెట్టుకోండని హెచ్చరించారు. ఇక ఆఫ్ఘన్కు భారత్ మద్దతును ఆమె ప్రశంసించారు. ఇటీవలి ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ముతాకి ఇక్కడ పర్యటించిన విషయాన్ని ప్రస్తావించారు. భారత్కు ఆఫ్ఘన్ దగ్గరవడాన్ని పాక్ సహించలేకపోతుందని విమర్శించారు. ఇరు దేశాల మధ్య శాంతిని చూడలేకపోతుందని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా తీవ్రవాద భావజాలానికి వ్యతిరేకంగా భారత్, ఆఫ్ఘన్ల మధ్య బలమైన సహకారం ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. మరోవైపు పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఆఫ్ఘన్కు వార్నింగ్ ఇచ్చారు. అలాగే తమ త్యాగాలను తాలిబాన్ ప్రభుత్వం అర్థం చేసుకోలేదన్నారు. ఈ సందర్భంగా మరోసారి భారత్ పైన ఆరోపణలు చేశారు. ఇక నుంచి నిరసన తెలియచేయడాలు, శాంతి కోసం పిలుపునివ్వడాలు ఉండవని స్పష్టం చేశారు. కాబూల్లో మా ప్రతినిధుల బృందం పర్యటించిందని, ఉగ్రవాదానికి మూలం ఎక్కడ ఉన్నా భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. భారత్కు కాబూల్ అనుబంధ సంస్థలా వ్యవహరిస్తోందని, రెండూ కలిసి పాక్కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ కూడా ఈ కుట్రలో భాగమవుతుందని అన్నారు. ఇప్పుడు ఆఫ్ఘన్ను పాలిస్తున్న తాలిబాన్లు ఒకప్పుడు మాపై ఆధారపడ్డారని, మా దేశంలో తలదాచుకున్నారని గుర్తు చేశారు. ఆఫ్ఘన్తో గతంలో మాదిరిగా సంబంధాలు కొనసాగించలేమని పాక్ రక్షణ మంత్రి తెలిపారు. పాకిస్తాన్లో నివసిస్తోన్న ఆఫ్ఘన్ ప్రజలు వారి స్వదేశానికి వెళ్లిపోవాలని, వారికి ఇప్పుడు వారి సొంత ప్రభుత్వం ఉందన్నారు. పాక్ వనరులు మా ప్రజల కోసం మాత్రమేనని, కొన్నేళ్లుగా మేము ఎన్నో త్యాగాలు చేసినప్పటికీ కాబూల్ నుంచి సానుకూల స్పందన రాలేదని పాక్ మంత్రి పేర్కొన్నారు. ఇకపై పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.